అలాట్మెంట్ చేయలేదు. అలాట్మెంట్ చేయమంటే కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు అందరూ కలిసి నైట్ 2 గంటలకు ఆక్యుపై చేసేదాన్ని. ఇళ్ళన్నింటినీ కబ్జా చేసి. ఎవరు ఉన్నారు అలా? ఇందిరారెడ్డి సార్, ఇందిరారెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షుడు రవి అంటారు. ఇప్పుడు ఆ ఇళ్ళ పేర్ల సార్ గాయాల రవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు సార్. గాయాల రవి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు. ఇప్పుడు ఆయనకు ఇల్లు ఉందా? ఉన్నది సార్, విలేజ్లో ఇల్లు ఉన్నది, కానీ డబ్బులు ఇవ్వడం వల్ల మళ్ళీ పోయి ఉన్నారు. అలా పోయి ఉన్నాడు ఆయన? ఉన్నాడు సార్. ఇది ఎంఆర్ఓ మేడం ఎస్ఐకి రాసిన కేసు పెట్టమని రాసిన లెటర్. ఇలా 20 మంది పేర్లు ఉన్నాయి సార్. వాళ్ళు ఎవరెవరు ఆక్యుపై చేశారు అన్నట్టు వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళు వెరిఫికేషన్ చేసి వీళ్ళని అనార్హులు అని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టమంటే పెడతలేదు. గంధరమ్మ కమిటీ మెంబరు. ఇప్పుడు ఇందిరారెడ్డి అంటే పోయిన మాజీ సర్పంచ్ ఆయన, మాజీ సర్పంచ్ ఇందిరారెడ్డి అంటే ఆయన వల్లనే ఇది అది జరిగింది సార్. మీకు తగ్గులాటలు పెట్టిండు. అలాట్మెంట్ ఇవ్వలేదు సార్. మీరు కొట్టుకుంటేనే వాళ్ళ రాజకీయం నడుస్తుంది కదా, మీరు కొట్టుకోకపోతే వాళ్ళ రాజకీయం ఎందుకు నడుస్తుంది? కారం పొడి పోసి కొట్టి వీళ్ళంతా పాలకుర్తి నియోజకవర్గం సిరిసన్నగూడెం గ్రామం వాళ్ళు. వీళ్ళంతా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వ్యవహారం పైన మా దగ్గరకు వచ్చారు. వీళ్ళు ఏమంటారంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అసలైన లబ్ధిదారులకు దక్కలేదు అని చెప్పి వీళ్ళు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. వీళ్ళది మొత్తం ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఈ ఊర్లో ఇంద్రారెడ్డి అంటే ఒకడు ఉన్నాడు, రెడ్డి. వాడు ఏం చేసిండు, ఉన్న 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కొంతమందిని తోలి వీళ్ళని మళ్ళీ గేసిండు. అంటే వీళ్ళ ఆ ఊర్లో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంతా వాళ్ళని వాళ్ళు గుద్దుకుంటే వీడి రాజకీయం నడుస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఈ ప్రజలకి ఏం చెప్తున్నా అంటే అసలు అన్నున్న వాళ్ళని కాదు, ఫస్ట్ ఈ ఇంద్రారెడ్డి కానీ అన్నూరి వీడిని దంతే మొత్తం సెట్ అవుతుంది. వాడిని ఊళ్ళో లేకుండా చేస్తే అవుతుంది. వాడిని దంతే అంత సెట్ అవుతుంది అంటున్నా. వాడిని దంతేనే అంత సెట్ అవుతుంది. మనం వెనక ముందు పంచుకొని తిందాం కానీ ఫస్ట్ వాడిని దన్నూరి. ఓ రెడ్డివాడు చూసినావా ఎట్లా తాకులాట పెడతాడు మన మధ్య? అర్థమైందిగా వాడు ఎట్లా తాకులాట పెడతాడు. ఈ ప్రెస్ మీట్ పెట్టిస్తాడు మళ్ళా ఇదే బీసీలతో. ఇంద్రారెడ్డి చాలా మంచోడు, ఇంద్రుడు సూర్యుడు అని చెప్పి పెట్టిస్తాడు. నువ్వు చూడు అంటే వాని నాటకము. అందుకోసమే నేనేం చెప్తున్నా అంటే ఈ రెడ్లను ఊర్లలో లేకుండా చేయాలమ్మా. ఈ తాకులాటలు పెట్టి రెడ్లు ఎవరైతే ఉన్నారో ఇది ఊళ్ళు తన్నే రోజుల దగ్గరికి వచ్చినాయి. ఇటువంటి చిల్లర పనులు చేస్తే తన్నే రోజుల దగ్గరికి వచ్చినాయి. లేకుండానే పాలకుడుతున్నాడు. నేనేమంటున్నాయా, మీరు ఒకసారి ఒకటి చెప్పన్నా, ఎస్సీలకు దక్కాల్సినవి 13,000 కోట్ల రూపాయలు ఎస్సీలకు దక్కాల్సినటువంటి పైసలు ఈ రెడ్లు పక్కదారి పట్టించారు. ఒకవేళ ఆ పైసలే ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఎస్సీలకు ఇల్లు లేవో తెలుసా? 2,42,000 మంది కుటుంబాలకు ఇల్లు లేవు ఎస్సీలకు. ఈ పక్కదారి పట్టి రెడ్లు పక్కదారి పట్టించిన పైసలతోటి 2,84,000 ఇండ్లు కట్టవచ్చు ఫ్రీగా దళితులకు. అసలు దాడా కొట్టుకపోతా ఉంటే 20 ఇండ్ల కాడ మనని తాకులాట పెట్టి కొట్టిస్తా ఉన్నారు. చూసినావా? ఇగో ఇది అన్నట్టు పంచాయతీ. ఏం చేస్తామని ఇప్పుడు వాళ్ళతోనే అనిపిస్తాడమ్మా. ఇప్పుడు వాడు చేసేది ఏం తెలుసు ఆగమ్మా. ఈడు ఏం చేస్తాడంటే ఈ రెడ్డోడు ఏం చేస్తాడు ఎదికేనా, ఇప్పుడు అవతల ఇళ్ళల్లో ఉన్న 20 ఏళ్ళని మళ్ళీ ఎగేస్తాడు. వాళ్ళని ఎగేసినాక మళ్ళీ మిమ్మల్ని ఇటే ఎగేస్తాడు. వాని పనే ఇది. ఫస్ట్ వాని దన్నురి, ఆ రెడ్డోని దన్నురి. ఆ తాకులాటలు పెట్టి రెడ్డోడు ఉండ వాని దన్నురి ఫస్ట్. ఎస్సీలో 14 తల్లి 13,000 కోట్ల రూపాయల సొమ్ము ఎస్సీలది. 13,000 కోట్ల రూపాయల ఎస్సీల సొమ్ము రెడ్లు పక్కదారి పట్టించి కాంట్రాక్ట్ల కోసం తీసుకొని పోయిర్రు. ఆ పైసలు దేని పైసలు అనుకుంటారు? మీకు ఇండ్లు పెట్టి మన పైసలే. ఆ ఇండ్లతోని 2,84,000 ఇండ్లు కట్టవచ్చు. బీసీలో కూడా కొంతమంది గట్టి వాళ్ళు మాసి కూరమల్ల వాళ్ళు అంతా ఖర్చు మన బీసీలో మన అంత గట్టి వాళ్ళు అటు మాసుకున్నాం పోతే నేనేమంటున్నా మీరు ఒక్కటే ఆలోచన చేయదు. ఈ తాకులాట పెడుతున్నాడు పసిగట్టుడు, వాడిని దంటే అందరు చక్కగా అవుతారు. 20 ఇండ్లు ఏమని కావాలమ్మా? 20 ఇండ్లు 2 లక్షల ఇండ్ల మీ పైసలు ఎత్తుకొని పోయి రెడ్లు తిన్నారని చెప్తుంటే నువ్వేమో 20 ఇండ్ల కాడున్నావు. అసలు వాళ్ళు ఎత్తుకపోయిన పైసలతోటి
తెలంగాణ రాష్ట్రంలో ఒక్క దళితుని కూడా ఇల్లు లేకుండా అందరు కట్టియొచ్చు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఈ ఊళ్ళో తాకులాటలు పెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పసిగట్టులు జర అర్థమైందా? ఆ లోపట ఉన్నాడో బయట ఉన్నాడో బుగ్గరించుకొని చేసుకుందాం కానీ మనోళ్ళు కొట్లాటకు దిగకుర్రి. అర్థమైందా? వాడు ఎగేస్తూ ఉంటాడు దిగేస్తూ ఉంటాడు, మీరు తాకులాటలకు పోకుర్రి. ఫస్ట్ ఛాన్స్ వస్తే వాడిని దన్నుడి.